श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ध्यातवेदसे सुनवामसो ममराति यतो निदहति वेदः सनः परशति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितादग्निः तामग्निवृणं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफले जुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये। ఇంద్రకీలాద్రి దుర్గి మహాదేవమేశ్వరి నమో నమః. మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా రోజులు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా మీరు అనుకున్నటువంటి పనులు అవ్వకపోవడానికి అసలు నువ్వు ఎంత కష్టపడుతున్నావంటే నా అంత కష్టపడేవాడు వేరే వారు లేరు, నేను చాలా ఇబ్బందులతో అన్నీ అధిగమించుకుంటూ వస్తున్నాను, కానీ ఎంత శ్రమించినా ఆ ఫలితం పూర్తి అవ్వడం లేదు అన్నటువంటి సమస్యలకి, ఎప్పటి నుంచో కలగా ఉండిపోయినటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయలేకపోతున్నానే, నా మీద జనాల యొక్క ఏడుపు ఎక్కువగా ఉంటుంది, అసలు నా జీవితం ఏమైనా మారుతుందా మారదా, నాకంటూ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా ప్రైవేటు ఉద్యోగం వచ్చినా అది నిలబడుతుందా నిలబడదా, ఒకవేళ వివాహయుక్తాలు చేసుకున్న తర్వాత సత్సంతానం అయ్యేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా, అసలు పూర్వీకుల యొక్క ఆస్తి మనం తినేసేటువంటి అధికారం ఉందా లేదా, ఇలా ఎన్నిసార్లు ఎంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా చెప్పిన తర్వాత జరగడం లేదు. అదేవిధంగా ప్రతి ఉగాదికి కూడా గమనాలు మారిన తర్వాత నా జాతకంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, ఈ రోజున్న పరిస్థితి రేపటి పరిస్థితి కంటే దారుణంగా ఉంటుంది, అసలు రేపు అనే పదాన్ని తలుచుకుంటే భయం వేస్తోంది, ఇలా అనేకమైనటువంటి సమస్యలు చాలా మంది వద్ద మానవుని పురోహితులని కానీ ఆస్ట్రాలజిస్టులను కానీ కలిసి అసలు నా జీవితంలో మంచి అనేటువంటిది ఉంటుందా, నా జీవితంలో నేను బాగుపడే అవకాశం ఉందా, నేను ఏదన్నా యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోవడానికి, గండాల నుంచి తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయా, నా పరిస్థితి ఏమిటి గురువు గారు అనేటువంటి అనేకమైనటువంటి మీ మనసులో ప్రశ్నలకి ఈ రోజున సమాధానం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అసలు మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ సంవత్సరంలో మీకు అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం, ఆకస్మికంగా పూర్వీకుల ఆస్తి కానివ్వండి, లేకపోతే మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిన దాని మళ్ళా మీకు తిరిగి రావడం, లేదా ఒక ఇన్సూరెన్స్ చేయించారు, ఆ కాగితం కనబడలేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది, మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు, ఆ కాగితం మీకు మళ్ళీ ఎప్పుడు కనబడేటువంటి పరిస్థితి, విడిచిపెట్టినటువంటి బంధాలు, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా తప్ప, కొంతమందికి 2 ఉద్యోగాలు వస్తాయి, ఒక ఉద్యోగాన్ని ఒకే చేస్తారు, ఇంకొక ఉద్యోగాన్ని స్కిప్ చేస్తారు, ఈ ఉద్యోగం ప్రయాణం మధ్యలోనే క్విట్ చేయవలసిన అవసరం వస్తుంది, అని అనవసరంగా ఆ ఉద్యోగానికి వెళ్ళవలసిందే, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనే కాదా, ఇప్పుడు నేను చదువుతున్న చదువు నా జీవితానికి ఉపయోగపడుతుందా, ఇలా అనేకమైనటువంటి వాటన్నిటికీ కూడా మనం చాలా క్షుప్తంగా క్లియర్ కట్గా ఏ రాశి వారికి ఏ సంవత్సరంలో ఎటువంటి అవకాశాలు లభిస్తున్నాయి అనే విషయాన్ని మనం వివరంగా తీసుకుందాం. ఇది కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది, వ్యక్తిగతంగా మాత్రం చెప్పడం లేదు, ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మేషం నుంచి మీనం వరకు కూడా 2030 సంవత్సరం వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి, మీకు ఎప్పుడు ఏ అవకాశాలు రాబోతున్నాయి అనే విషయాన్ని మనం క్లియర్ కట్గా మనం చూసుకుందాం. శ్రీ పరమేశ్వరార్పితమస్తు. మేషరాశి వారికి 2026 ఈ ఆగస్టు నుంచి 2030 ఆగస్టు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనగా క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది. ఏలినాటి శని ప్రభావం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఎలా వస్తాయి అంటే, మీరేమి ఆర్థికంగా ఇబ్బంది పడరు, మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగాను ఉండదు. అంటే అవసరార్థం ధనం వస్తుంది, ఆ అవసరం తీరిపోయిన తర్వాత మీ చేతులు చిల్లికప్పుడు సేవింగ్స్ అనేటువంటివి మీ పేరు మీద చేసుకోవడం అనేటువంటిది అసంభవము. ఎప్పుడూ కూడా ఈ మేషరాశి వారు ఈ ఆగస్టు నుంచి 2030 ఆగస్టు వరకు కూడాను సేవింగ్స్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదన్నా సరే మీ బినామీ పేరు పెట్టో, లేకపోతే మీ భార్య గారి పేరు, మీ అమ్మగారి పేరు మీదో, మీ అక్కగారి పేరు మీదో, మీ చెల్లెళ్ళ పేర్ల మీదో, ఇలా బినామీ పేరు మీద మీరు నమ్మిన వాళ్ళతోనే డీలింగ్ చేయండి, ఇది పక్కా క్లియర్. ఇక మానసికమైన ఒత్తిడి కలుగుతుందే కానీ దీన్ని మీరు పెద్దగా చేద్దాం, పైన భగవంతుడు ఉన్నాడుగా చూసుకుందాం ఏదైతే అయింది అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే మాత్రం మీ కళలో ఖచ్చితంగా ఈ ఆగస్టు నుంచి ఏర్పడుతుంది.
2027 సంవత్సరము అక్టోబర్లో వీరికి ఒక ఆరోగ్యమైనటువంటి కానీ ప్రమాదం కానీ జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి నిత్యము శివారాధన చేయండి, లేదా కనుక లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేసుకోండి. ఎంత కుదిరితే అంతవరకు మీరు ఇప్పుడు దైవారాధన చేస్తే మీకు ఆ ప్రమాదం తగ్గి ఎక్కువ ప్రమాదం జరగకుండా, బాడీలో ఎటువంటి ఆర్గనైజ్ డ్యామేజ్ అవ్వకుండా కేవలం కొన్ని రోజులు మాత్రమే మంచానికి పరిమితై లేచి మీ పనులు చేసేసుకుంటారు. ఎప్పుడైతే ఈ ఆగస్టు 2027 వరకు కూడా, ఈ ఆగస్టు నుంచి మొదలు పెట్టుకుని 2027 ఆగస్టు వరకు కూడా దైవారాధన మీరు ఎంతగా చేసుకోగలిగితే మీకు వచ్చేటువంటి 2027 అక్టోబర్లో వచ్చేటువంటి ప్రమాదం తప్పుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగ ప్రాప్తులు కానీ అవకాశాలు కానీ ఎవరైతే చూస్తున్నారో వారికి 2027 అక్టోబర్ 18వ తారీఖు నుంచి డిసెంబర్ 23లోగా ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా పూర్తి గ్రహచార్టి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి 2029వ తారీఖున, అంటే 2029వ సంవత్సరము, అది కూడా ఫిబ్రవరి 29 మేషరాశి వారికి 2028 ఫిబ్రవరి 12వ తారీఖు తర్వాత నుంచి కూడా మీ ఐక్యూ లెవెల్స్ కానీ, గౌరవం కానీ, జనాల్లో ఆదరణ కానీ అనేకంగా పెరగడము, మీ పేరు ప్రఖ్యాతులు అభివృద్ధి చెందడము, మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయడము అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక మేషరాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య వ్యవస్థ అనేటువంటి కానీ వివాహం వరకు కానీ అయితే మాత్రం 2027 మార్చి 18వ తారీఖు నుంచి అద్భుతంగా వివాహానికి కానీ కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. వ్యాపారాలు ఆల్రెడీ ప్రారంభం చేసిన వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వారికి మాత్రం ఈ 2026 అక్టోబర్ 11వ తారీఖు నుంచి కలిసి వస్తుంది. ఈ పూర్తి మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడాను నేనేదో ఒక చార్ట్ వేసి లగ్నము ఇదేంటి అని చెప్పవచ్చు. కానీ లగ్నము ఇక్కడ ప్రారంభం చేయడానికి మొదలుపెట్టేటువంటి స్థానాన్ని లగ్నం అంటారు. ఇది కొంతమందికి తెలియదు కాబట్టి నేను చార్ట్ పరంగా లెక్కలు గీసి చెప్పడం లేదు. అందరికీ అర్థమయ్యే విధంగా సులభతరంగా ఏ సంవత్సరంలో ఎటువంటి అవకాశాలు, ఎటువంటి గండాలు, ఎటువంటి సంతాన యోగాలు వ్యవస్థలు జరుగుతున్నాయని మాత్రం మీకు ఇవ్వడం జరిగింది. సర్వం పరమేశ్వరార్పితం.